ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రపంచ అధినేతల గురించి మాట్లాడుతూ వాడు టర్కీ పిఎం నిన్న మాట్లాడుతూ మరొకసారి ఈ కశ్మీర్ ఇష్యూని లేవనెత్తాడనమాట. ఆపరేషన్ సింధూర్ ఇట్లా జరిగింది, భారత్ ఇట్లా చేసింది, పాకిస్తాన్ ఇట్లా చేసింది, ప్రస్తుత పరిస్థితి అంటే వానికి ఎందుకు? ఇది జరిగిన 24 గంటలకి ఎక్కడి నుంచి ఒకటి మనకు రిక్వెస్ట్ వచ్చింది, గోధుమలు పంపండి, చచ్చిపోతున్నాం మేము, మాకు గోధుమలు కావాలని భారత్ని అడిగింది, భారత్ తిరస్కరించింది అని నేను ఎక్కడో చూశాను అనమాట. పేపర్లో అయితే ఇవ్వలేదు కానీ ఒకసారి మరి అది ఫేక్ ఏం అయ్యి ఉండదు, రియల్ న్యూసే అయ్యి ఉంటుంది. గతంలో ఒకసారి మనం గోధుమలు పంపితే వాడు నాణ్యత లేదని తిప్పి పంపించాడు మాకు వద్దని, అదే టర్కీ. తర్వాత ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కానీ అంతకుముందు కూడా పాకిస్తాన్కు బాహాటంగా మద్దతు ఇచ్చేది, భారత్కు వ్యతిరేకంగా వ్యవహరించేది టర్కీ ఒక్కటే. టర్కీ, అజర్బైజాన్ ఈ 2 దేశాలు మొన్న ఎవరేంటనేది తేలింది కదా, ఇదొకటి. ఇంకొక విషయం నేను మీకు చెప్పాలి. ఒక వ్యక్తిని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి, ఇప్పుడైనా గుర్తు చేసుకోవాలి. ఆయన ఎవరికి ఈ తరానికి తెలియదు, అసలు తెలియకుండా చేశారని కూడా అనను. ప్రముఖ రచయిత, నవలా రచయిత ఎస్ఎల్ భైరప్ప నిన్న చనిపోయారనమాట. ఈ పుస్తకం ఆయనది. భైరప్ప అంటే మనకు ఆవరణ గుర్తొస్తుంది. చదవండి ఖచ్చితంగా. నేను ఈ పుస్తకాన్ని మీకు చెప్తున్నాను, పరిచయం చేస్తున్నాను. భైరప్ప ఆవరణ ఖచ్చితంగా చదవండి. కన్నడ రచయిత. చరిత్ర వక్రీకరణ ఎట్లా జరిగింది? మనం రోజు అనుకుంటాం కదా మన సిలబస్లో ముఘలుల చరిత్ర తప్ప మన రాణా ప్రతాప్ గురించి ఇంత ఉంటుంది, మన వివేకానందుని గురించి అస్సలే ఉండదు మనం చదివిన చరిత్ర పుస్తకాల్లో. ఇంకా శివాజీ అయితే ఇప్పుడిప్పుడు సోషల్ మీడియా కొంచెం విస్తృతమైన తర్వాత ఈ 10-15 ఏళ్ల నుంచి కూడా శివాజీ ఏకతాయాత్రలు, శివాజీ గురించి, శివాజీకి ఒక కొడుకుండేవాడు, అతను కూడా యోధుడు, ఎంత చేసినా మతం మారలేదని సినిమా వచ్చిన తర్వాత కానీ చాలా మందికి తెలియదు. ఏదో కొంచెం ఎక్కువ లిటరేచర్ చదివే వాళ్ళు, కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు, చరిత్రలో కూడా లేదు అసలు, నిజానికి మన పాఠ్యాంశాల్లో కూడా అది లేదు. అలా ఎన్నో, అంటే ఎంత చేయాలనుకున్నారంటే ఒక మెకాలే విద్యా విధానము ఇప్పటి వరకు మనం దాన్నే ఫాలో అవుతూ వచ్చినాము. ఒక లెఫ్ట్ హిస్టోరియన్స్తో పుస్తకాలు రాయించి పూర్తిగా అంటే ఒక హిందూ ధర్మాన్ని తక్కువ చూపుతూ భారతదేశ విజయాల చరిత్రను, వీరుల ఘన చరిత్రకు ఏమాత్రం చోటు లేకుండా వలస పాలకులు, మొఘలులు, మళ్ళీ అందులో పూర్తి పాజిటివ్గా, సరే మొఘలులు దాడులు చేస్తారు, వాళ్ళు వచ్చారు అంటే పూర్తిగా పాజిటివ్గా ఏంటి, ఈ పాశ్చాత్య దేశాల వాళ్ళు వచ్చిన తర్వాతనే డెవలప్ అయింది, రోడ్లు వేశారు, రైళ్ళు వేశారు. మొఘలులు అసలు అక్బర్ లాంటి రాజు ఆ టైంలో అయితే అసలు మత సామరస్యం వెల్లివిరిసింది. అంతేకాదు ఔరంగజేబ్ అనేవాడు కుల్లాలు కుట్టుకొని, టోపీలు కుట్టుకొని అవి అమ్ముకొని తను తిండి తిన్నాడు. రాజే కానీ ఖజానా నుంచి ₹1 తీసుకోలేదు, అంత గొప్పడు ఔరంగజేబు. ఇలాంటి దిక్కుమాలిన కథలన్నీ, వాడు టిప్పు సుల్తాన్, వాడు చేసిన హింస, గుట్టలు జంధ్యాలు, బ్రాహ్మణులను లక్షలాది మందిని ఊచకోత కోస్తే చంపి వాళ్ళ జంధ్యం ఉంటుంది కదా తీసేస్తే గుట్టలు జంధ్యంల గుట్ట, అంతటి క్రూరుడు. వాన్ని అసలు టైగర్ అంటూ, మైసూర్ టైగర్ అంటూ, గొప్ప దేశభక్తుడు అంటూ మనం చదువుకున్నాం. అసలు నిజంగా ఈ సోషల్ మీడియాకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాంటి ఎంతో చరిత్ర వక్రీకరించిన చరిత్రను మనం ఇప్పుడు కొంచెం తిన్నగా చదువుకోగలుగుతున్నాం. అయితే ఆ సందర్భంలోనే, అంటే ఆ రోజుల నుంచే, అప్పటి నుంచే, అంటే 60s 70s ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఒక పాఠ్యాంశాలు ఎట్లా ఇది చేశారు, ఆ టైంలో ఆయన ప్రత్యక్ష సాక్షి అన్నమాట. నిజాలను బయట పెడుతూ భైరప్ప గారు చాలా, అంటే ఎన్ని విషయాలను ఆయన వెలికి తీశారు. ఒక దశలో ఇందిరాగాంధీ ఒక కమిటీని వేసి, జి పార్థసారథి అని ఒక దౌత్యవేత్త నేతృత్వంలో ఒక కమిటీని వేసి, అందులో 4 మెంబర్స్ని వేసి పాఠ్య పుస్తకాలను రూపొందించాలంటే అందులో ఈయనొక మెంబర్ అనమాట. ఆ 4 వాళ్ళు అనడం ఏంటంటే, అంతకుముందు అంతో ఇంతో కొంచెం మొఘలులు ఇట్లా చేశారు, ఆలయాలను ధ్వంసం చేశారు, ఇలా చేశారు, అలా చేశారు, ఔరంగజేబు క్రూరుడే కదా, ఇవన్నీ ఉంటే వద్దొద్దు అలాంటి ఎందుకు చెప్పడము, ఒక దేశ ఇది భంగం అవుతుంది, ఒక వాతావరణం చెడిపోతుంది, మైనార్టీల పట్ల విషబీజాలు ఎందుకు నాటడము, ఇప్పుడు మనం ఆ ముస్లిం రాజుల క్రూర చర్యలని మనం పాఠ్యపుస్తకాల్లో ఉంచితే ఇప్పుడున్న ముస్లింల మీద ఒక ప్రభావం చూపుతుంది, హిందువుల మీద ఇంత జరుగుతుందని వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఈయన వారించారనమాట. లేదు, నిజమైన చరిత్ర తెలియాల్సిందే, ఎందుకంటే ప్రత్యక్ష సాక్ష్యాలుగా మనకున్నాయి. సోమనాథ్ ఆలయం ఉంది, మధుర టెంపుల్ ఉంది, వారణాసి జ్ఞానవాపి మనం ఇప్పుడు చూస్తున్నాము, అయోధ్యను ఏం చేశారో చూసాము, బాబ్రీ కట్టడం కట్టేశారు పూర్తిగా, రాముడు పుట్టిన నేలలో, రామ జన్మభూమిలో
ఈ నెక్స్ట్ వెళ్ళే వాళ్ళు ఏదన్నా తీర్థయాత్రలకో లేదా పర్యటనలకు వెళ్ళే వాళ్ళు ఈ జనరేషన్ అడిగితే ఇప్పటి ప్రజలు ఏంటిది, ఇది పెద్ద ఆలయం కదా, పక్కన ఈ ప్లేస్లో మసీద్ ఎందుకుంది, లేదా ఇంత మంచి టెంపుల్ను ఎందుకు కూల్చేశారు అని అడిగితే ఏం చెప్తాము. అందుకని పాఠ్యాంశాల్లో పాఠ్య పుస్తకాల్లో పిల్లలకు తెలియాలి, అసలు వాస్తవం తెలియాలి. వాస్తవం తెలియడం వల్ల వాళ్ళెవరో వలస పాలకులు ఏదో చేస్తే ఇప్పటి ముస్లింలను ఎందుకంటారు, వీళ్ళ మీద ఎందుకు ప్రభావం చూపుతుంది, ఏం జరిగింది మన దేశంలో అనేది మన చరిత్ర మనం తెలుసుకోవాలి కదా. వాస్తవ చరిత్రను మనం విస్మరిస్తే ఎట్లా అని ఆయన ఫైట్ చేస్తే అసలు ఆ కమిటీ నుంచి ఆయన తీసేసి ఒక మళ్ళీ వామపక్షిని ఆయన ప్లేస్లో వేశారనమాట. అట్లా ఆయన చాలా విషయాలు బయటపెట్టారు. ఇక ఆవరణ అయితే ఇందులో ఒక అద్భుతమైన కథ అనమాట, ఇది ఒక నవల అనమాట, తర్వాత పుస్తకంగా వచ్చి అదే నవల ఇది. దీంట్లో ఒక క్యారెక్టర్, ఒక అమ్మాయి, ఒక ముస్లిం వ్యక్తి ట్రాప్లో పడిపోయి ప్రేమ వివాహం చేసుకుని ఒక అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తి, తను అంటే ఒక ఫెమినిస్ట్ భావాలు అభ్యుదయ భావాలు ఉంటాయి, కానీ అతను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఒత్తిడికి లొంగిపోవాల్సి వచ్చి బురక వేసుకోవడము, పూర్తిగా హిందూ అంటే తను హిందూగా పుట్టిన అమ్మాయి కానీ ఎలాంటి హిందూ ఆచార సంప్రదాయాలు ఇంక అన్ని మర్చిపోతుంది అనమాట. ఆ క్రమంలో ఒక రచయితగా మారడము, తాను అదే ఆలోచనలతో ఉండము, కొడుకు కూడా అట్లనే పుట్టిన కొడుకు కూడా ముస్లిం పేరు పెట్టడము, తర్వాత తండ్రి ఏదైతే తండ్రిని దూరం చేసుకుంది కదా, తండ్రి చనిపోయినప్పుడు వెళ్తే ఆయన రాసుకున్న నోట్స్ను బట్టి ఏంటి ఇంత చరిత్ర వక్రీకరణ జరిగిందా, ఇది నిజమా, ఎందుకంటే తండ్రి సాక్ష్యాలతో సహా ఆధారాలతో సహా రాస్తాడనమాట. ఈ సో అండ్ సో ఇది ఇక్కడ జరిగిందంటే దాన్ని బట్టి మళ్ళీ ఆ సోర్స్ని బట్టి ఆ పుస్తకాలన్నీ చదివి ఆమెలో పరివర్తన, ఆమె మారినందుకు ఆమె మీద ఎట్లాంటి దాడులు చేశారు ఇవన్నీ ఉంటుంది అనమాట. అంటే మన కళ్ళకి కడుతుంది, చెప్పిన కదా ప్రతి పాత్ర మనతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఆవరణ తప్పకుండా చదవండి. నిన్ననే 94 ఏళ్ల వయసులో భైరప్ప గారు నిన్న కన్నుమూశారనమాట. తప్పకుండా మన సాహిత్య నికేతన్లో కూడా ఉంటుంది పుస్తకము, మన రాజగోపాల్జీని అడిగితే కూడా పంపిస్తారు మీకు, తప్పకుండా చదవండి. మరి ఎప్పుడైనా మంచి ఇలాంటి పుస్తకాలను కూడా పరిచయం చేసుకుందాం మన ఈ షోలో, ఎప్పుడన్నా ఇంకా చదవాలి నిజంగా. అంటే భారతదేశ చరిత్ర వక్రీకరణ ఎట్లా జరిగింది, ఏవో హ్యూమ్ పార్టీ స్థాపించిందే మరి బ్రిటిషోడు, మరి ఆ మూలాలు ఇంకా పార్టీలో ఉన్నాయి, ఓటు బ్యాంక్ రాజకీయాలు, హిందూ వ్యతిరేక విధానాలు, దేశ వ్యతిరేక విధానాలు ఏకంగా, ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మాట్లాడుకోవాలి. ఇలాంటి పుస్తకాల గురించి మనం ఖచ్చితంగా పరిచయం చేసుకోవాలి, మనం మాట్లాడుకోవాలి కూడా వాటి గురించి. అందుకే చెప్పిన కదా మనది కేవలం ఇప్పుడు మార్నింగ్ న్యూస్ పేపర్ ఎనాలిసిస్ అని మాత్రమే కాదు, పేపర్లో రానివి, చరిత్ర చెప్పని వాస్తవాలు, నిజాలు, చరిత్రలోని నిజాలు అంటే అబద్ధాలుగా ఏదైతే వీళ్ళు ప్రచారం చేశారో ఇన్నేళ్ల పాటు స్వతంత్ర భారతదేశంలో, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎట్లా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మన నిజాలు మనం రాసుకోలేకపోయినాం. ఆ పార్టీ అధికారంలో ఉండడం వల్ల, ఆ పార్టీ గుత్తాధిపత్యంలో, ఆ పార్టీ ఆధిపత్యంలో ఒక దేశం ఉండడం వల్ల, ఈ దేశ పాలన పగ్గాలు ఉండడం వల్ల అన్నమాట.